కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్డూరు ఎల్లారెడ్డిలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరిట బ్యాంకుల్లో తీసుకున్న డబ్బులు రైతులకే చెల్లించాలని మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పడిగల రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. తమకు తెలియకుండానే ఫ్యాక్టరీ తమ పేరిట రుణం తీసుకుందని రైతులు రాజేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. రుణమాఫీ కూడా అయినట్లు మెసేజ్లు వచ్చాయని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ బాధితులైన ఎల్లారెడ్డి, పోసానిపేట్, మార్కల్, కూప్రియల్ గ్రామాల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను నిలువున ముంచిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు తెలియకుండా రైతుల పేరిట రుణాలు తీసుకొని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మాఫీ చేయడంతో అది రైతులకు మెసేజ్ రావడంతో నాకు బయటపడ్డది. యాజమాన్యం ఏదైతే రైతుల పేరిట రుణాలు తీసుకున్నదో దాన్ని తిరిగి రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రైతులకు తెలియకుండా రైతుల పేరు మీద గాయత్రి యాజమాన్యం రుణాలు తీసుకోవడం మంచిది కాదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నామదేవ్ వాళ్ళ యూనియన్ బ్యాంకులో ఈ రైతులకు యూరియా ఇచ్చినప్పుడు వారాల మీద సంతకాలు తీసుకొని రుణం తీసుకోవడం జరిగింది. మరి ఆ రుణమాఫీ వచ్చింది. సుమారు 400 మంది రైతులకు ఫస్ట్ విడత రుణమాఫీ వచ్చింది. మరి వాళ్ళందరి డబ్బులు కూడా తిరిగి చెల్లించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.